Hi everyone, welcome back to my YouTube channel. So let's get ready. నేను ఈరోజు మా ఇంటి దగ్గర బోనాలు ఫెస్టివల్ అయితే జరుగుతుంది. సో నేను ట్రెడిషనల్ అవుట్ఫిట్తో గెట్ రెడీ వీడియో అనేది చేయబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదామా. సో ఇది వచ్చేసి నా అవుట్ఫిట్, లెహంగా అయితే తీసుకున్నాను. ఇది బిస్కెట్ కలర్ లెహెంగా, ఇది బ్లౌజ్ పీస్ అండ్ ఇది వచ్చేసి ఓనీ. సో గెట్ రెడీ విత్ మీ చేసేద్దామా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అవుట్ఫిట్ అయితే వేసేసుకున్నాను. ఇది వచ్చేసి సాయి స్టూడియో పేజ్, ఇన్స్టా పేజ్ నుంచి పర్చేస్ చేశాను 1199 రూపీస్కే. సో లేచేయకుండా గెట్ రెడీ చేసేద్దామా. ఇది వచ్చేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. నేను గార్నియర్ కూలింగ్ సన్ స్క్రీన్ అనేది అయితే తీసుకున్నాను. దీనివల్ల బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటుంది, ప్రమోషన్ అయితే కాదు. సో ఈ సన్ స్క్రీన్ ఎందుకు వాడాలి అంటే దీంట్లో బెనిఫిట్ అనేది ఉందండి. మన ఫేస్కి కూలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈ క్రీమ్, అండ్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. సో SPF 50+ ఉంటుంది దీంట్లో, అండ్ స్కిన్ అనేది పఫీగా కనిపిస్తుంది, షైన్ కూడా వస్తుంది, బ్రైటన్ కూడా అవుతుంది. చూడండి. సో నెక్స్ట్ అనేది ఇది అప్లై చేసిన తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత సో నేనైతే క్రీమ్ డైరెక్ట్ ఫౌండేషన్ అలాంటివి కాకుండా బీబీ క్రీమ్ అనేది అయితే యూస్ చేస్తాను, పాండ్స్ బీబీ క్రీమ్. సో ఇది అప్లై చేస్తున్నాను. మంచిగా ఫేస్ అంతా ఈవెంట్గా దీన్ని అప్లై చేసేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. అండ్ బ్రాండ్స్ అనేది చేంజెస్ చేస్తే ఒకసారి టెస్ట్ చేసి చేయండి, ఎందుకంటే కొన్ని స్కిన్కి పడవు, కొన్ని మీకు స్కిన్కి సూట్ అవుతుంది. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఎక్కువ కాస్ట్ పెట్టద్దు అనుకుంటే మామూలు బీబీ క్రీమ్స్తో కూడా మీరు ఫౌండేషన్ అవన్నీ ఏదైతే ఉంటుందో మేకప్ అవన్నీ ఫినిష్ చేసుకోవచ్చు. సో ఇది నేను రెడీ అయ్యేలోపు మీకు ఒకటి నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నాను. సో మనకి ఏంటంటే ఫేస్ పైన మార్క్స్ అనేవి ఉంటాయి కదా. సో ఆ మార్క్స్ అనేది క్లియర్ అవ్వడానికి మనం గార్నియర్ బ్రైటన్ సీరం అనేది ఒకటి ఉందండి. అది మనకి పర్పుల్ యాప్లో ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు. అది అప్లై చేసుకొని నైట్ మీరు మార్నింగ్ అనేది మీరు బాత్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్ అప్ అయ్యే ముందు ఫేస్ వాష్ అనేది చేసుకున్నా మీకు అది క్లియర్ అవుతుంది స్కిన్ అనేది. అయితే నేనైతే బెస్ట్ రిజల్ట్స్ చూసాను దాంతో. సో నేను ఈ ప్రోడక్ట్ అనేది అయితే నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తాను, ఇక్కడికి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీరు. ఇది ప్రమోషన్ అయితే కాదండి, జస్ట్ నా అడ్వైస్ అనేది ఇస్తున్నాను, సజెషన్స్, టిప్స్. సో ఫౌండేషన్ అండ్ క్రీమ్ అయితే అప్లై చేసేసుకున్నాం కదా. అప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను పెన్సిల్ అనేది ఐబ్రో పెన్సిల్ షేడ్ ఇస్తున్నాను. చాలా జాగ్రత్తగా షేప్ చేసుకోండి. లాస్ట్ టైం నా ఐబ్రో షేప్ కోసం మా ఇంటి దగ్గర ఉన్న పార్లర్కి వెళ్ళాను, తను ఏం బాగా చేయలేదు. ఒక ఐబ్రో వచ్చేసి పైనకి, ఒక ఐబ్రో వచ్చేసి కిందికి హాఫ్ హెయిర్ అనేది తీసి వదిలేసింది. సో అక్కడ నాకు డిఫరెన్స్ అనిపించలేదు. బట్ తర్వాత మనము నెక్స్ట్ డే చూసుకుంటాం కదా రిజల్ట్ అనేది. సో అట్లా అయిందనమాట. సో మీరు కూడా ఎక్కడైనా పార్లర్స్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఐబ్రో అనేది చేసుకోండి, ఓకే. లేకపోతే ఈ సెట్టింగ్స్తో చాలా ప్రాబ్లం అవుతుంది. నేను చేయించుకొని కూడా ఆల్మోస్ట్ 2 months అవుతుంది. సో అందుకే నాకు పెద్దగా డిఫరెన్స్ ఏమి అనిపించట్లేదు. సో నాకు
ఐబ్రో అనేది థిక్గా ఉండడం చాలా ఇష్టం, ఎందుకంటే మనకి ఐకి ఇవే కాంట్రాస్ట్ కదా. సో పెన్సిల్ అనేది పెడితే మీకు మంచి బ్రైట్ లుక్ అనేది అయితే వచ్చేస్తుంది. సో ఇది అప్లై చేసేసుకున్న తర్వాత బిందీ అనేది అయితే పెట్టేస్తున్నాను. నాకు ఈ డ్రెస్కి కొంచెం బిందీ అనేది పొడవు ఉంటే బాగుంది అనిపించింది. సో సెట్ అయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మస్కారా అండ్ లిప్స్టిక్ మ్యాట్ ఫినిష్. సో మస్కారా అప్లై చేస్తున్నాను, ఎందుకు అనేది కూడా చెప్తాను. ఫస్ట్ లైనర్కి ముందు మీరు మస్కారా అనేది ఇస్తే మీ లైన్ ఏవైతే ల్యాషెస్ ఉన్నాయో అవి డల్ అవ్వకుండా ఉంటాయి. సో లైనర్కి ముందు మస్కారా అనేది పెట్టడానికి ట్రై చేయండి. హవెవర్ మీరు లైనర్ అప్లై చేసుకున్న తర్వాత కూడా పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే మనం ఆల్రెడీ పౌడర్ ఇవన్నీ అప్లై చేసాం కదా, ల్యాషెస్ అనేది పౌడరేష్గా ఉంటాయి. సో అవి మనకి లైక్ బ్లాక్గా కనిపించాలి కాబట్టి మస్కారా అనేది మనం బ్లష్ ఇస్తాం కదా. సో అదే విధంగా నేను ఐబ్రోస్కి కూడా అప్లై చేసుకున్నాను, వీటిని షేప్ వస్తుంది మంచిగా. నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్ అనేది మ్యాట్ ఫినిష్ ఇస్తున్నాను కలర్స్ది. సో షేడ్ అనేది వచ్చేసి ఇది డార్క్ మెరూన్. ఇది ఎందుకు నేను డార్క్ మెరూన్ ఇస్తున్నాను అంటే కాంట్రాస్ట్ ఉండాలి కాబట్టి. చూడండి ఎంత బాగుందో, వైన్ డార్క్ మరూన్ వైనిష్ టైప్లో ఉంటుంది. సో కలర్ బ్రాండ్ అయితే చాలా బాగుంది. నేను ఇప్పటి వరకు వాడిన దాంట్లో కలర్ బ్రాండ్ అయితే ఇట్స్ ఎక్సెల్. యూ కెన్ గో ఫర్ కలర్ మ్యాట్ లిప్స్టిక్స్ ఫర్ మ్యాట్ ఫినిషెస్ అన్నమాట. అండ్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి చాలా క్యూట్గా ఉన్నాను కదా, నాకు నేనే ముద్దు చేస్తున్నాను. సో నెక్స్ట్ హెయిర్ సెట్టింగ్స్ అనేది చేసిద్దాము. అంతకన్నా ముందు లైనర్ మనం పెట్టాలి కదా. సో డాజిలర్ లైనర్ అయితే యూజ్ చేస్తున్నాను నార్మల్గా. సో లైనర్ అనేది ఫస్ట్ 1 లైన్ అప్లై చేసుకోండి, తర్వాత దాన్ని షేప్ ఇవ్వండి నేను చూపిస్తున్న విధంగా. చాలామందికి షేప్ రాదు అంటున్నారు, అంత పెద్ద టాస్కింగ్ కాదండి. లాస్ట్ ఎడ్జ్ లైన్ అనేది ఇట్లా కొంచెం స్లాంట్గా పైకంటే సరిపోతుంది. చూడండి నా ఐస్కి కనిపిస్తున్నట్టు. అండ్ నా ఐస్కి ఒక చాలా బెస్ట్ కాంప్లిమెంట్స్ అయితే రావడం జరిగింది. నా ఐస్ అనేది మంచిగా బ్రైట్గా ఉంటాయని అండ్ లైనర్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది అని అయితే కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి. సో నేను ఆ లైనర్ అప్లై చేసిన తర్వాత నా లుక్ మీకు చూపిస్తాను. నా కళ్ళు మీకు నచ్చితే నా కమెంట్స్లో హార్ట్ అనేది పంపించండి. ఆ కమెంట్స్లో మీరు నాకు తెలియజేయచ్చు నా ఐస్ గురించి మీరేమనుకుంటున్నారు. అండ్ కొన్నిసార్లు అయితే కొన్ని కమెంట్స్ అనేది అమ్మవారితో పోల్చారండి, అమ్మవారి కళ్ళలో ఉంటాయని. సో అది చాలా మంచి బ్లెస్సింగ్ నాకైతే. చూడండి ఇట్లా డార్క్గా లైన్ అనేది ఇవ్వాలన్నమాట, ఎందుకంటే బ్రైట్గా కనిపిస్తుంది కాబట్టి. మనం ఎప్పుడైనా సరే డార్క్ కలర్ చూస్ చేస్తున్నప్పుడు కొంచెం మన ఫేస్ పైన గ్లో రావడానికి మనం కలర్స్ ఏవైతే చూస్ చేసుకుంటామో అవి బ్రైట్గా ఉండేలా చూసుకోవాలి. చూడండి సో అట్లానే లెఫ్ట్ ఐకి కూడా అప్లై చేసేసుకుంటున్నాను. ఇది నేను లైనర్ అనేది డౌన్ ఆఫ్ ది ఐ కూడా నేను అదే ఫినిషింగ్ అనేది ఇస్తాను, ఎందుకు అనేది కూడా చెప్తాను. కాజల్ అయితే మొత్తం ఫేస్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది,
అదే మనం డాజిలర్ లైనర్ అనేది యూజ్ చేసామనుకోండి, అది ఐ లోపలికి వెళ్ళకుండా కేర్ఫుల్గా ఒక లైన్ మాత్రమే ఇవ్వాలి. సో అప్పుడైతే నీట్గా కనిపిస్తుంది. చూడండి నా కళ్ళు ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. ఫస్ట్ ఒక లైన్ అనేది, అప్పర్ లైన్ అనేది మనం అప్లై చేసుకోవాలి. దాని తర్వాత కింద నుండి షేప్ అనేది ఇవ్వాలి. సో నేను ఒక ట్యుటోరియల్ అనేది కూడా చేస్తాను, లైనర్ లైక్ ఐస్కి ఎలా అప్లై చేయాలి అనే ట్యుటోరియల్ కూడా చేస్తాను. సో నాకైతే ఇది జస్ట్ ఒక 2 to 5 minutes అనేది అయితే అయిపోతుంది. అంటే ఎక్కువ రెడీ అయ్యేటప్పుడు మాత్రం 5 minutes మ్యాక్సిమం పడుతుంది. నార్మల్గా రెడీ అయ్యేటప్పుడు 2 minutesలో నేను అప్లై చేసేసుకుంటాను. చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను హెయిర్ ఎక్స్టెన్షన్స్ అనేది ఇస్తున్నాను, ఎందుకంటే ఇది హాఫ్ శారీకి ఎక్కువ వాల్యూమ్ అనేది కనిపించాలి కాబట్టి. నేను కర్ల్ హెయిర్స్ని తీసుకున్నాను. సో ఫస్ట్ హెయిర్ అయితే కోమ్ చేసేసుకున్నాము. అండ్ ఫస్ట్ లేయర్ అనేది మనము ముంగటికి ఇట్లా తీసేసుకొని వెనుక వీటి క్లిప్స్ అనేవి ఉంటాయి, ఆ క్లిప్స్ అనేది మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. పెయిన్ అయితే ఉండదు యాక్చువల్లీ. క్లిప్స్ అనేది మనం ప్రెస్ చేసే విధానం బట్టి మనకి పెయిన్ అనేది తెలుస్తుంది. సో అవి కేర్ఫుల్గా యూస్ చేస్తే సరిపోతుంది. చూడండి వాల్యూమ్ అనేది పెరిగింది కదా హెయిర్ది. నైస్. సో అట్లా మనం హెయిర్ ఎక్స్టెన్షన్ అనేది కూడా యూస్ చేయొచ్చు. సో కర్లీ హెయిర్ ఎక్స్టెన్షన్స్ అయితే తీసుకున్నాను నేనైతే, ఎందుకంటే హాఫ్ శారీస్ పైన లుక్ అనేది గ్రాండ్గా కనిపించడానికి. లెంత్ కూడా ఇది వచ్చేసి 5 inches ఉంటుంది హెయిర్. సో ఈ విధంగా నేనైతే సైడ్ పఫ్ అనేది తీస్తున్నాను. సో ఎందుకంటే నేను బోనం అనేది క్యారీ చేయాలి కాబట్టి, బోనం అనేది ఎత్తుకుంటాను నేను. సో దానికోసం ఇప్పుడు నేను పఫ్ అనేది అయితే పెట్టలేను, అందుకే నేను సైడ్ హెయిర్ స్టైల్ అనేది ఇచ్చేస్తున్నాను. సో సైడ్కి జస్ట్ ఇట్లా ఆల్రెడీ నేను కోమ్ చేశాను, అందుకే నాకు నీట్గా వస్తుంది హెయిర్ అనేది అయితే. సో అట్లా కొంచెం పఫ్ టైప్లో తీసేసుకొని సైడ్ పఫ్ క్లీన్గా పిన్ అనేది పెట్టేసేయాలి, క్లిప్, టిక్ టాక్ పిన్స్. సో నెక్స్ట్ అదే విధంగా లెఫ్ట్ సైడ్లో కూడా కొంచెం హెయిర్ అనేది తీసేసుకొని పఫీ టైప్లో ఇక్కడ కూడా ఒక పిన్ అనేది నేను పెట్టేస్తున్నాను, హెయిర్ క్లిప్. అట్లాగే మన నార్మల్ హెయిర్ అండ్ ఈ హెయిర్ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి హెయిర్ని అయితే, అంతే. అప్పుడప్పుడు అనిపిస్తుందండి రెడీ అవ్వడం ఈజీ అని, కానీ రెడీ అవ్వడం అంత ఈజీ కాదు. ఇట్ టేక్స్ లాడ్ ఆఫ్ సెట్టింగ్స్ అన్నమాట. ఎందుకంటే మనం రెడీ అయిపోతే సరిపోతుంది కదా అనుకుంటాము, కానీ అవతల వాళ్ళు మనకి ఎవరైతే మనం చూస్తారో వాళ్ళకు కూడా మనం నచ్చాలి. అండ్ రెడీ అయ్యే విధానం అనేది నీట్గా ఉండాలి. సో డన్ విత్ దిస్. నెక్స్ట్ వచ్చేసి నేను ఇయర్ జుమ్కాస్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ జుమ్కాస్ అనేది నేను పైన ఒక లైన్ వస్తుంది కదా మనకి, సో అట్లాంటి డిజైన్లో నేను ఈ జుమ్కాస్ అనేది పర్చేస్ చేశాను. అండ్ ఒక నార్మల్ నెక్లెస్ అనేది అయితే వేసుకుంటున్నాను. దీన్ని గోల్డ్ కలర్ ఇచ్చేస్తున్నాను నేను, ఎందుకంటే మనకి గోల్డ్ కలర్ అనేది ఎక్కువ హైలైట్ అవుతుంది కాబట్టి. సో ఒక నెక్లెస్ అనేది అయితే వేసేసుకున్నాను. జుమ్కాస్ కూడా ఇది చెంపస్వరాలు కూడా కావు, బట్ ఏంటంటే ఒక లైన్ అనేది పైనకి ఇలా ఉంటుంది కదా జుమ్కాస్లోనే. ఇది అప్పటి మోడల్, చాలా ఓల్డ్ మోడలే, బట్ ఇప్పుడు కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఈ ట్రెడిషనల్ లుక్స్కి ఇవే ప్లస్ పాయింట్ అన్నమాట.
ఇయర్ జుమ్కాస్ అండ్ నెక్లెస్ ఇవి హైలైట్ అవుతాయి అన్నమాట. ఇవికైతే క్యూట్గా ఉన్నాయి. ఇది అన్నీ మీషోలోనే పర్చేస్ చేశాను నేను. ఈ సెట్ నాకు 640 రూపీస్కి వచ్చింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సెట్ అయ్యే విధంగా వేసుకోవాలని. దీనికి సెట్ అయిందనమాట ఈ హాఫ్ సారీకి. ఇది ప్రెస్ చేసేసుకుంటున్నాను. సో సెట్ అయిపోయింది ఫైనల్లీ. సో నెక్స్ట్ వచ్చేసి హెయిర్ సెట్ చేసుకుంటున్నాను. మొత్తం అంతా వెనకాల బిజీగా అయిపోవడం జరిగింది. సో అందుకే దాన్ని మళ్ళీ సెట్ చేస్తున్నాను. ఎలా ఉంది నా లుక్? నాకు ఈ కలర్ అయితే చాలా బాగా సెట్ అయింది. సో నాకు ఈ కలర్ ఎలా ఉంది, ఈ డ్రెస్ లైక్ ఈ హాఫ్ శారీ అనేది నాకు సెట్ అయింది లేదా అనేది కమెంట్స్లో తెలియజేయండి. మొత్తం ట్రెడిషనల్ లుక్ అయితే నా పైనే ఉందనిపిస్తుంది. సో ఇదండి లుక్. సో నెక్స్ట్ ఫినిషింగ్ వచ్చేసి ఇంకా ఉన్నాయి, బ్యాంగిల్స్ అవి సెట్ చేయాలి. సో నేను పింక్ బ్యాంగిల్స్ అనేది అయితే సెట్ చేస్తున్నాను. నేను ఒకటి చిన్నది నోస్ పిన్ అనేది ట్రై చేస్తున్నాను. ఇది అసలు సెట్ అవుతుందా లేదా చూద్దామని పెట్టుకుంటున్నాను. ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఉంటుంది అని. క్యూట్ కదా, బాహుబలిలో రాజమాత లాగా, అనుష్క లాగా అని చెప్పాలి. అంతేనా? ఏదో వాళ్ళకి సెట్ అయినట్టు మనకు సెట్ కాదు. బట్ నాకు ఎందుకో ఇది క్యూట్గా అనిపించి వేసుకున్నాను. సో మీకు నా లుక్ అనేది ఎలా అనిపించిందో కమెంట్స్లో తెలియచేయండి గైస్. ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు ఇప్పటివరకు నేను సపోర్ట్ చేశారు, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ సపోర్ట్ ఫ్రమ్ యూ ఆల్. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మన ఛానల్ అనేది గ్రో అవుతుంది అంతా మీ బ్లెస్సింగ్స్ వల్లే, మీ సపోర్ట్ వల్లే. సో పింక్ షేడ్ బ్యాంగిల్స్ అయితే తీసుకుంటున్నాను. ఇవి అనుకోకుండా మా కజిన్స్ ఇంటికి వచ్చారు కదా, మా సిస్టర్ ఇన్లో వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళకి తెలియదు అసలు నా దగ్గర ఈ కలర్ నేను ఈరోజు వేసుకుంటున్నానని. బట్ అన్ఫార్చునేట్గా వాళ్ళు ఈ కలర్ తీసుకొచ్చారు. సో నేను ఆ బ్యాంగిల్స్ అనేది అయితే వేసేసుకున్నాను. ఫైనల్లీ లుక్ అయితే వచ్చేసింది బ్యాంగిల్స్తో. సో నా ట్రెడిషనల్ లుక్ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తెలియచేయండి. సో బోనాలకి అయితే రెడీ అయిపోయాము. ఇదిగో బోనం మా ఇంట్లో అయితే ఇలా ప్రిపేర్ చేస్తాము బోనము. అండ్ కోడిని అయితే కోస్తాము. తెలంగాణ కదా, ముక్క సుక్క లేనిది ఉండదు. సో నేనైతే ఫస్ట్ బోనం అయితే తీసుకున్నాను. ఇది జస్ట్ ఏంటంటే నరసింహస్వామి బోనం అండి. మేము ఓన్లీ ఎదురిస్తామన్నమాట ఈ బోనంని దేవుడి పేరుతో. సో ఇంటి దగ్గరే జస్ట్ ఒక 1/2 జస్ట్ మా ఇంటి నుండి కొంచెం దూరంకి వచ్చేసి ఈ బోనం అనేది తీసి దేవుడికి సమర్పించుకుంటాము. డాడీ అదే చేస్తున్నారు, కొబ్బరికాయ కొట్టి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారు. సో ఇట్లా ఉంటుంది తెలంగాణ. ఎంతమంది తెలంగాణ వాళ్ళు నా వీడియో చూస్తున్నారు కామెంట్స్లో తెలియజేయండి. మీరు కూడా ఎలాంటివి పద్ధతి పాటిస్తున్నారా అని. సో ఫస్ట్ బోనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. నరసింహస్వామి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ టెంపుల్కి వచ్చేసాం. ఇది మహంకాళి అమ్మవారి టెంపుల్ ఇంటి దగ్గర. సో ఈరోజు మొత్తం
మొత్తం రద్దీ రద్దీగా ఉండే అమ్మవారి టెంపుల్ అయితే చాలా గ్రాండ్గా డెకరేట్ చేయడం జరిగింది. అమ్మవారి రూపాన్ని ఇచ్చేసారు. ఇక్కడ ఒక విగ్రహం ఉంటుంది, అమ్మూరు తల్లి విగ్రహం ఉంటుంది కదా, సేమ్ అలాగే ఒక విగ్రహం అయితే ఇంటి దగ్గర ఉంది. ఇది మర్రి చెట్టు, వేప చెట్టు, రాగి చెట్టు, వేప చెట్టు రెండు కలిసిన చెట్టు కింద అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఇది వచ్చేసి అమ్మవారి కళ్ళు. ఇది అమ్మవారి ముందు ఎంట్రన్స్ అన్నమాట. సో